హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో వార్తను చూద్దాం. ఉద్యోగులకు బాబు దగాట, దీపావళి పండగ పూట వంచన, ఐఆర్ ఊసేలేదు పీఆర్సీ పంగనామాలు పీఆర్సీకి అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ రాసింది. 4 డిఏలకి ఒక డిఏ పెండింగ్ డిఏలు 4 ఉంటే ఆ 4 డిఏలలో ఒక డిఏ ఇస్తుంది. 7,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. 7,000 కోట్ల రూపాయలలో 25% ఇస్తున్నట్టు. ఈ 4 డిఏల్లో 3 డిఏలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాకనే అనౌన్స్మెంట్ అయిన డిఏలు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక డిఏ ఉంది. మొత్తం 4 డిఏల్లో ఇప్పుడు ఒకటే ఇస్తాడు. దాన్ని పండగ చేసుకోండి కానుక అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు అన్ని పత్రికలు ఇవే రాసినాయి. ఉద్యోగులకు కానుక, ఉద్యోగులకు దీపావళి పండగ, ఉద్యోగులకు దీపావళి బొనాంజా. ఎందుకు పండగ అయింది, ఎందుకు కానుక అవుద్ది? వాళ్ళకి రావాల్సిన బకాయి కదా అది. పెండింగ్ బకాయి ఇచ్చి దాన్ని కూడా పండగ, దాన్ని కూడా కానుక అనుకుంటే, కానుక అంటే ఏంది, పండగ అంటే ఏంది? ఉచితంగా ఏదైనా బోనస్ లాంటిది ఇస్తే అంటే కానుక ఏంటి అంటే అది ఒక ప్లాన్ లేనిది ఇస్తే, పండగ పూట ఇస్తే పండగ కానుక అంటారు. ఇది ఆల్రెడీ బకాయిలు 4 ఇచ్చినా పండగ కాదు, కానుక కాదు. ఆ ఇచ్చింది మళ్ళీ 4లో ఎన్ని ఇచ్చారు? ఒకటే ఇచ్చారు. మరి ఒకటి ఇస్తేనే పండగ అయితే, ఒకటి ఇస్తేనే కానుక అయితే అది వాళ్ళకి బకాయి. మరి 4 ఇస్తే ఏమవుతుంది? అది ఈ 4 కాకుండా ఇంకేమైనా అదనంగా ఇస్తే ఏమవుతుంది? మీరు ఎన్నికల్లో చెప్పింది ఏంటి? మేము వచ్చి రావడంతోనే, ఎన్నికల్లో గెలవడంతోనే పీఆర్సీ ఇస్తాం, ఐఆర్ ఇస్తాం, డిఏ బకాయిలు చెల్లిస్తాం, హెల్త్ కార్డులు ఇష్యూ ఉన్న మాట్లాడతాం, ప్రమోషన్స్, రకరకాల హామీలు ఇచ్చారు ఎన్నికల్లో గెలిచే వరకు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? రాష్ట్రం ఆర్థికంగా విధ్వంసం అయింది, అందుకే మేము చేయలేకపోయినాం. ఆ పీఆర్సీ ఐఆర్ గురించి ఇప్పుడు మాట్లాడొద్దు, సమయం వచ్చినప్పుడు ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చారు. ఎప్పుడు వస్తుంది వెసులుబాటు? వెసులుబాటు అంటే ఏంది? ఆర్థికంగా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు మీరు హామీ ఇచ్చే రోజు ఈ ఆర్థిక వెసులుబాటు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా అనేది ఈరోజు సామాన్య ఉద్యోగులు, సరే ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు మాట్లాడచ్చు, హ్యాపీగా ఉన్నవాని కొంతమంది, లేదని కొంతమంది, రకరకాల ఉద్యోగ సంఘాల నాయకులకి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉన్న సంబంధాలు, వాళ్ళ పనులు వాళ్ళది వేరే ఉంటుంది. కానీ సామాన్య ఉద్యోగి ఈరోజు సంతోషంగా ఎట్లా ఉంటాడు, ఎట్లా కానుక అనుకుంటాడు, ఎట్లా పండుగ అనుకుంటాడు. దీని దగా అని రాసింది. దగా కాకపోవచ్చు కానీ ఒక డిఏ అయితే ఇచ్చిండు, కానీ మోసం చేసినట్టే, మాట మార్చినట్టే. వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అయితే నేను రాగానే మంచి పీఆర్సీ ఇస్తాను, ఇంటీరియర్ రిలీఫ్ ఇస్తాను, మీకు రావాల్సిన డబ్బులన్నీ వెంటనే ఇచ్చేస్తా, తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇస్తాను, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సమస్య లేకుండా చేస్తాను, ఎర్న్డ్ లీవులు, సరెండర్ లీవులు, ఇతరత్ర బకాయిలన్నీ ఇచ్చేస్తాను, పోలీసులకు కూడా శని ఆదివారాలు సెలవిస్తాను, హోంగార్డుల జీతాలు పెంచుతాను. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, ఎన్నికల ముందు కాబట్టి, అంటే వీళ్ళందరూ ఓట్లు వేయాలి కాబట్టి ఏది పడితే చెప్తారు, చెప్పారు. ఇది మోసమే, ఇది మాట తప్పటం. ఈరోజు పీఆర్సీ ఐఆర్ గురించి అడిగితే ఆర్థిక వెసులుబాటు వచ్చాక చేస్తా. ఈ సందర్భంలో ఇంకొక 2-3 మాటలు మాట్లాడండి ఆయన. ఇతర రాష్ట్రాలు ఉద్యోగుల ఖర్చు భారీగా తగ్గించుకుంటున్నాయి, ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఉద్యోగుల జీతాల ఖర్చు ఎక్కువగా ఉంది. పైగా ఆర్టీసీ ఉద్యోగులను తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల వల్ల అదనపు ఖర్చు వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే బాగాలేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. సిపిఎస్ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. పీఆర్సీకి మరింత వెసులుబాటు కావాలి. ఉద్యోగులు రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి. అయినా దీపావళి కనుక ఒక్క డిఏని ఇస్తున్నాం, అయినా కానీ మీకు దాన ధర్మం చేస్తున్నాం అన్నట్టు చెప్తున్నాం. ఏ రాష్ట్రం లేదట ఉద్యోగులకి ఇంత జీతాలు, ఇంకా ఏ రాష్ట్రంలో లేదు ఉద్యోగులకి ఈ స్థాయిలో జీతాలు, ఈ స్థాయిలో ఉద్యోగుల పైన చేసే ఖర్చు అన్నాక మీరు పీఆర్సీ ఎట్లా ఇస్తారు, మీరు ఐఆర్ ఎట్లా ఇస్తారు, మీరు దీనికి కానుక పండగ అని ఎట్లా అంటారు? అంటే ఇచ్చే దాంట్లో కూడా మీకు ఇయటమే ఉచితం, మీకు ఇయటం దండుగా అనే రకంగా మాట్లాడుతాం. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగపోయినా పేజీలు యాడ్లు వేస్తారు. మోడీ గారు అడుగు పెడితే యాడు, లోకేష్ గారు అడుగు పెడితే యాడు, లోకేష్ గారు ఫోటోలతోనే యాడు. మరి పరిస్థితి బాగాలేనప్పుడు యాడ్లు ఎందుకు ఇవ్వాలి, ఈ ఖర్చులు ఎందుకు పెట్టాలి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని క్యాబినెట్లో ఉన్న మంత్రులు కారులో అట్లేదా, అలవెన్సులు తీసుకోవట్లేదా, జీతాలు తీసుకోవట్లేదా? అంటే తీసుకుంటారు. అన్నీ మాకైతే కావాలి. మీ విషయానికి కాడికి వచ్చేటలకే విపరీతమైన ఖర్చు ఉంది,
వేరే రాష్ట్రాల్లో ఎక్కడా లేదు, మన రాష్ట్రంలోనే ఉంది. కాబట్టి మీకు పీఆర్సీ మీకు ఐఆర్ ఇయ్యం. మరి ఎన్నికల ముందు నువ్వు చెప్పింది ఆ మాట చెబితే పోయేది కదా. విపరీతమైన ఖర్చులు ఉన్నాయి, ఎన్నికల్లో మేము అట్లాంటి హామీలు ఇవ్వమని చెప్తే అయిపోయేది కదా. దీంతో పాటు ఇంకోటి ఏమంటాడంటే 1,26,000 సచివాలయ ఉద్యోగాలు ఇవ్వడం అనవసరం. అంటే ఇప్పుడు మొత్తానికి నిన్న అసలు డిఏ రావటం ఏందో ఉద్యోగులకు కానకేందో కానీ సచివాలయ వ్యవస్థని సచివాలయ ఉద్యోగులను ఎత్తేస్తారా, వాళ్ళకి ఎసర పెట్టిండి అని ఒక డౌట్ అయితే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి 1,26,000 మందికి ఎట్లా ఉద్యోగాలు ఇస్తాడో, అసలు గ్రామ సచివాలయ వ్యవస్థ ఎందుకు, ఇది దేశంలో ఎక్కడా లేదు, మనకు అవసరమా అని చెప్పారు. ఇప్పటికే గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఎత్తేసారు. ఇప్పటికే ఇంటింటికి వెళ్ళి రేషన్ బియ్యం పంపిణీ చేసే వ్యవస్థని ఎత్తేసారు. అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పెట్టినాయి. ఈ ఎవరి కోసం పెట్టిండు? ప్రజల కోసం, ప్రజల ఇంటి దగ్గర పోయి సేవ చేసే కార్యక్రమాన్ని పెట్టి అట్టెట్ట చేస్తావు నువ్వు? అదేం పద్ధతి అసలు? ప్రజల దగ్గరకు ప్రభుత్వం పోవడం ఏంది? ప్రభుత్వం దగ్గరకు ప్రజలు రావాలి, నాయకుల దగ్గరకు ప్రజలు రావాలి, నాయకుల పైన ప్రభుత్వం పైన ప్రజలు డిపెండ్ కావాలి అన్నట్లుంది. ప్రజలకు మనం జీతగాళ్ళు అన్నట్లేదు, ప్రజలే మనకి జీతగాళ్ళు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. ఎట్లా పెడతాడు? 1,26,000 ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు? ఆ వ్యవస్థ దండగా అని అంటాడు. మరి ఆ వ్యవస్థను ఎత్తేస్తాడా? ఆ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులను ఎత్తేస్తాడా? గ్రామ వాలంటీర్లకు పట్టిన పరిస్థితి వీళ్ళకి పట్టిద్దా? నేను గెలిస్తే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో. మరి 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇస్తానన్న ఆయన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 1,26,000 ఉద్యోగాలు పెట్టి దేశంలో ఎక్కడా లేని గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టి పరిపాలనని వికేంద్రీకరణ చేస్తే అదేం మంచిది కాదు, అది చెడ్డది. మరి నువ్వు 4 లక్షలు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తానంటే ఎట్లా నమ్మాలా? 5 ఏళ్లలో 20 లక్షలు అంటే 1 సంవత్సరానికి 4 లక్షలు. మీరు నియమించిన ఉద్యోగాలే దండగా అనవసరం అని అంటే 1,26,000కే అది ప్రజలకు ఉపయోగపడే ఉద్యోగాలు, ప్రజలకు సేవ చేసేది, ప్రజల కోసం ఉన్నది, వ్యవస్థని బలోపేతం చేసేది, పరిపాలనని ప్రజల దగ్గర తీసుకుపోయేదాన్ని, ఇది దండగా అనవసరం అండి. ఇక మీరు 20 లక్షల ఉద్యోగాలు నింపుతారంటే ఎట్లా నమ్మాలి? మీరు పీఆర్సీ ఇస్తారంటే ఎట్లా నమ్మాలి? ఎందుకంటే అసలు ఖర్చులు పెరిగిపోయినాయి, ఏ రాష్ట్రంలో ఈ జీతాలు అన్నాక. మొత్తానికైతే ఉద్యోగస్తులు మోసం చేసే కార్యక్రమం ఒకటి జరుగుతుంది. ఇంకోటి గ్రామ సచివాలయ వ్యవస్థ పైన దాడి జరిగే అవకాశం ఉంది. దాన్ని ఎత్తేసే అవకాశమా, లేకపోతే వాళ్ళని మొత్తానికి ఉద్యోగుల్ని ఎసర పెట్టి ఎర్తుపెట్టి తీసేసే కార్యక్రమం చేసే వ్యవహారం లెక్కన కనపడుతుంది. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. ఎరువుల బాంబు త్వరలో ధరల బాధుడు తప్పదా? కాంప్లెక్స్ ఎరువుల రేట్లు పెంచిన కంపెనీలు. బస్తాకి 50 నుంచి 100 రూపాయలు. మోడీ సర్కార్ సబ్సిడీ నిరాకరించిన ఫలితం ముడి పదార్థాల దిగుమతులపై జీఎస్టీ తగ్గిన మోతే. ఫలాలు కంపెనీల ఖాతాల్లోకి, రాష్ట్ర రైతాంగంపై 300 కోట్ల అదనం భారం. ఇక ఇవి ధరలు, పెరిగిన ధరలు. ఇది 10, 26 అనే బ్యాగు, మందు కట్ట అంటే ఎరువుల బ్యాగు 1,800 రూపాయలు ఇప్పుడు ఉంటే 1,905 అట, 100 రూపాయలు. 20 అనే బ్యాగు 1,350 ఉంటే 1,450. 24 1,800 ఉంటే 1,900. 1435 అనే ఎరువుల బస్తా 1,850 ఉంటే 1,900, 50 రూపాయలు పెరిగింది. 16 అనే ఎరువుల బస్తా 1,600 ఉంటే 1,650. 15 అనే ఎరువుల బస్తా 1,600 ఉంటే 1,650. అంటే 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు మందు బస్తా పైన, ఎరువుల బస్తా పైన పెరిగే అవకాశం ఉందట. ఆ బాంబు వేస్తాను. నిన్నగాక మొన్న కర్నూలులో నరేంద్ర మోడీ గారు వచ్చి దానికి పెద్ద హంగామా, పబ్లిసిటీ, ఖర్చు ప్రభుత్వ డబ్బులతోని సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అన్నారు. ఇదేనా సేవింగ్ అంటే? అప్పుడే అసలు ఆ స్టేజ్ మీదనే మాట్లాడారు. 8,000 కోట్ల రూపాయల నష్టం వస్తుంది రాష్ట్రానికి జీఎస్టీ తగ్గించటం వల్ల. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ప్రజలకు ఆ మందం మేలు జరుగుతుంది కదా, ఆదాయం పెరిగింది కాబట్టి ఇబ్బంది లేదు మనకి అన్నారు. మరి ఇదేంటి అంటే జీఎస్టీ నష్టాన్ని పూడ్చుకోవడానికి స్టార్ట్ చేశారు. మళ్ళీ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ని, ఆ సూపర్ సేవింగ్స్ ప్రజలకు కావద్దు. మళ్ళీ ఈ 8 సంవత్సరాల నుంచి ఏ రకంగా అయితే ప్రజలపైన పన్నుల బాధుడు ఉందో మళ్ళీ అదే పద్ధతి అది ఇంకొక రూపంలో వస్తుంది. జీఎస్టీనేమో సూపర్ జీఎస్టీ అయితే ఇక్కడ ఇంకో జీఎస్టీ రూపంలో ఇంకోటి ఏదో ఒక పన్ను వేసి ఇట్లా ధరలు పెంచి, అది విద్యుత్ ఛార్జీల, ఎరువుల బస్తాల ధరల ఇంకోట పెంచి ఆ 9,000 కోట్లు 8,000 కోట్లు భర్తీ చేసుకునే కార్యక్రమం తప్పనిసరిగా చేస్తారు. అది స్టార్ట్ అయింది నిన్ననే.
కర్నూలులో మీటింగ్ అయింది, పబ్లిసిటీ వచ్చింది, కథం మనం చెప్పేసినాం, మనం సూపర్ సేవింగ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు బాదులు మొదలుపెట్టే కార్యక్రమం ఎరువుల బస్తాల పైన. ఎరువులు తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ పైన జీఎస్టీ తగ్గింది. జీఎస్టీ తగ్గినప్పుడు ఏం తగ్గాలి? ఎరువుల బస్తాకు 100-50 తగ్గాల ధర. పెరగటం అంటే దాని అర్థమైంది ఇక్కడ జరుగుతున్న జీఎస్టీ నష్టాన్ని ఇంకో దగ్గర రైతుల పైన పూడ్చుకునే కార్యక్రమం. గతంలో ఒకవేళ ఎరువుల కంపెనీలు ధరలు పెంచినా ఆ పెంచిన ధరని కేంద్ర ప్రభుత్వం భరించేది. ఇప్పుడు భరించట్లే, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని మోయట్లే, దాన్ని తీసుకొచ్చి రైతులపైనే భారం పెడుతుంది, అందువల్ల పెరుగుతుంది అన్నాడు. వాస్తవంగా జీఎస్టీ తగ్గినప్పుడు ఏం తగ్గాలి? ధర తగ్గాలి. పెరగటం అంటే ఏంది? మరి ఇదేనా సూపర్ సేవింగ్స్, సూపర్ జీఎస్టీ అంటే? ఇది ఎరువుల బాంబు అయితే వేస్తానరట. రైట్, ప్రజాశక్తి, ఆంధ్ర జ్యోతి చూద్దాం. రైట్, ఉద్యోగులకు దీపావళి ధమాకా, ఒక డిఏ కానుక. ఒక డిఏ కానుక ఎట్టయిద్ది, ధమాకా ఎట్టయిద్ది? 4 డిఏలు పెండింగ్ ఉంటే వాళ్ళ డిఏ వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళ అప్పు వాళ్ళకి బకాయి పడ్డది ప్రభుత్వం. ఆ బకాయిలు ఇవ్వటానికి కూడా కానుకలు, బొనాంజాలు, పండగలు, అది కూడా ఒకటి ఇచ్చేవాళ్ళ. కొంచెమన్నా ఉండాలి, రాసేవాళ్ళకైనా, వినేవాళ్ళకైనా, చూసేవాళ్ళకైనా. ఉద్యోగులకు డిఏ ఇచ్చిండంటే సంతోషం. ఇంకా అది అంతవరకు. కానుకలేంది? కానుకలు ఎప్పుడు ఇస్తారు? బహుమతులు అంటారు. బహుమతి ఇదేమన్నా? వాళ్ళకి వాళ్ళ హక్కు అది, వాళ్ళ డిమాండ్ అది, వాళ్ళకి రావాల్సిన బకాయి అది, వాళ్ళకి బాకీ పడ్డది ప్రభుత్వం. ఇది ఆర్థిక వెసులుబాటు రాగానే పీఆర్సీ అని సీఎం చెప్పిండు. ఇక ఆ వెసులుబాటు అనేది వాళ్ళ ఎప్పుడైతే ఓట్లు లేదని ఉంటే వెసులుబాటు అవుతుంది. ఉద్యోగ నేతలు హర్షం వ్యక్తం చేశారట. ఇక్కడ ఆంధ్రజ్యోతి ఇంకొకటి, జనార్దన్ రావు జోగి బలమైన మద్యం బంధం, ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు, ఇద్దరు దర్జాగా కూర్చున్న ఫోటోలు వైరల్ అయినాయి. రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేసినట్టు ఇప్పటికే అద్దెపల్లి వీడియో, వాట్సాప్ చాటింగ్ వివరాలు బయటికి, మాజీ మంత్రి చుట్టూ బిగిస్తున్న వచ్చు. ఇది మంచిగానే ఉంది. జనార్దన్ రావు జోగి బలమైన మద్యం బంధం అని ఆంధ్రజ్యోతికి కనపడదు. అంటే ఇద్దరు కలిసి ఫోటో దిగారు కాబట్టి, ఏదో ఒక ఫంక్షన్లో అటెండ్ అయ్యి ఫోటో దిగారు. కానీ ఇదే ఫోటో చంద్రబాబు నాయుడు గారితోనూ లోకేష్తోని ఇదే అద్దెపల్లి జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని, జయచంద్రారెడ్డి తంబళ్లపల్లి బీఫామ్, టీడీపీ అభ్యర్థిగా బీఫామ్ తీసుకుంటాడు, ఆయన పక్కనే నిలబడ్డాడు. లోకేష్ గారితోని, చంద్రబాబు నాయుడు గారితోని వ్యక్తిగతంగా సన్నిహితంగా ఫోటో దిగారు. మరి ఆ బంధం ఏంటిది? ఇప్పుడు ఈడ ఫోటో ఏదో ఒక ఫంక్షన్లో పక్కన కూర్చుంటూ, సరే బంధం ఉందా లేదో మనకి తెలియదు, కానీ అది కూడా బంధమా? ఇది అది కలిసి 2 బంధాలతోనే మద్యం తయారైందా, కల్తీ మద్యం. మరి అది రాయాల్సి ఉండే. జోగి రమేష్తో ఫోటో ఉంటేనే బంధమా? చంద్రబాబు నాయుడు గారు లోకేష్తో ఉంటే బంధం కదా? జయచంద్రారెడ్డి బీఫామ్ దగ్గర ఫోటో ఉంటే బంధం కదా? తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుంటే అది బంధం కదా? మీరు రాయాల్సిన వార్తలు నిజాయితీగా నిష్పక్షపాతంగా రాస్తే ఆ ఫోటో కూడా వేసి ఆ రోజు వార్త రాసి ఉంటే ఈ ఫోటో ఏమన్నా దొరకబట్టుకునేదో ఫంక్షన్లోనో పెళ్లిలోనో. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా పక్కన ఒకళ్ళు కూర్చొని ఉండొచ్చు, ఏదన్నా ఫంక్షన్లోనో పెళ్లిలోనో ఎవరో కూర్చుంటారు. ఆ కూర్చున్న వ్యక్తి ఏదో తప్పు చేస్తే, ఎక్కడో చేస్తే, ఇక ఏబిఎన్ రాధాకృష్ణ గారికి దాంతో బంధము అనుబంధం ఉన్నట్ట. జోగి రమేష్కి ఉందా లేదా అనేది అది ఇన్వెస్టిగేషన్లు తేలిద్ది. జోగి రమేష్తో పాటు ఇట్లాంటి ఫోటోల్లో ఇంతకంటే కండువా కప్పుకొని దగ్గరగా దిగిన ఫోటోలు, అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు, మరి ఆ ఫోటోల బంధం ఏంటో చెప్పాలి కదా? అది చెప్పరు. లేదు చంద్రబాబు నాయుడు గారితో ఉంటే అది ఇక నీతి నియమం విలువలు, ఆయన ఒక సత్య హరిశ్చంద్రుడు అల్లకి వీళ్ళు చెప్తారు. అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఆ బంధం ఏందో కూడా చెప్పాలి కదా? చెప్పరు. ఇది వాట్సాప్ చాటింగ్ వివరాలట తయారు చేస్తున్నట్టు ఇప్పటికే అద్దెపల్లి వీడియో చేసిండట, ఆ వీడియో చేయించింది అని వాళ్ళు అంటున్నారు. దీంతోపాటు ఆ తెలుగుదేశం పార్టీ బంధాన్ని కూడా రాసి ఉంటే ఈ బంధం, మీరు రాసిన బంధానికి విలువ ఉండేది. రైట్, మారీచ కుట్రలట, అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖకు పెట్టుబడుల వరద ప్రవహిస్తుందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఇది ఒక మైలురాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గూగుల్ ఏఐ గేమ్ చేంజర్ అనే చెప్పవచ్చు. అల్పబుద్ధులు ఉన్న వారికి ఇది అర్థం కాదు. చేపలు, రొయ్యల దుకాణాలు ఏర్పాటు చేయించడమే అభివృద్ధి అని గొప్పలు చెప్పుకున్న వారికి ఇలాంటి పెద్ద విషయాలు అర్థం కావు. మీకే అర్థం అయితే ఎట్లన్నీ మారీచులట. మీరు రాచే మారీచ వార్తలు, మీరు రాచే కొత్త పలుకు ఇది కొత్త పలుకు కాదు, మారీచుడు పలుకులు.
ఈ మారీచ పలుకులు పలికి అంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ న్యూస్ ఛానల్ ఉద్దేశం ఏంటంటే మేము తానా అంటే తందానా అంటేనే అది ఇక తెలివి కల్లోడు మేధావి. అంటే చంద్రబాబు నాయుడు గారికి మీరు భజన చేస్తే, తెలుగుదేశం పార్టీకి కూటమి మీరు భజన చేస్తే, ప్రజల గురించి మాట్లాడే వ్యక్తులను, ప్రజల గురించి మాట్లాడే జర్నలిస్టులను మారీచులు అంటారు. మీరు మారీచులు ఎట్లయితారు అంటే మీ మాట వింటే, మీ మాట కట్టుబడి ఉంటే, మీ అభిప్రాయాన్ని గౌరవిస్తే, మీ అభిప్రాయమే ఓహో ఆహా అంటే మారీచుడు కాదు. ఇక మీతో విభేదిస్తే మారీచులా? 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజలకి సేవ చేయాల్సిన, ప్రజలకు ఉచితంగా విద్య వైద్యాన్ని అందించాల్సిన కాలేజీలను తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతుంటే ఇది నెంబర్ 1 అని చెప్తారు. ఇది మంచిది, ఇట్లే చేయాలి, అమ్మాలి, ప్రజలకు అవసరం లేదు ప్రభుత్వంలో ఉన్న మెడికల్ కాలేజీలు అని చెప్తారు. దాన్ని ఏమనాలి మరి? మారీచుడు రాతలనరా? మారీచ రాతలనరా? ప్రజలకి ఇంటింటికి తీసుకెళ్ళి ఉచిత బియ్యం ఇస్తుంటే, లేదు అట్లా ఇస్తారు, వాళ్ళని షాప్కే రప్పించుకొని లైన్ కట్టించి క్యూ కట్టించి నిలబెట్టించాలి. ఎందుకంటే అందులో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళకు మనం పోయి సర్వీస్ చేయటం ఏంది, పేదోడు మన దగ్గర రావాలి తప్ప అని దాన్ని సమర్థించారు. అది మారీచుడు వార్తలు కావా? పేద పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెడితే, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ పెడితే ఎట్లా పెడతారు, తెలుగు మీడియాన్ని ఎట్లా చంపుతారు అంటారు. మీ పిల్లలు, మీ పిల్లలు, మీరు సమర్థిస్తున్న పార్టీలో ఉన్న నాయకుల పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియం తప్ప తెలుగు రాదు వాళ్ళకి. ఈవెన్ లోకేష్ గారి కొడుకు తెలుగు రాకపోవచ్చు నాకు తెలిసి. లోకేష్ గారికి ఇంకా పర్ఫెక్ట్గా తెలుగు రావట్లేదు ఇప్పటికి కూడా, స్పష్టమైన తెలుగు. మీరు ఇళ్లలో మాట్లాడుకునేది ఇంగ్లీషు, తెలుగు మాట్లాడరు. మీరు మారీచ పలుకులు పలికప్పుడు భాష కోసం మాట్లాడినట్టు, భాషను బతికించడానికి మీరే ఉద్ధరించినట్టు మాట్లాడి, తెలుగు ఉండాల్సిందే ఇంగ్లీష్ మీడియం ఎట్ట పెడతారని మారీచ మాటలు మాట్లాడాల మీరు? దేన్ని మారీచ మాటలు అంటారు? దేన్ని మారీచ పలుకులు అంటారు? పేద ప్రజలపైన దాడి చేస్తే, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణాలను పేదలపైన మీరు చేస్తున్న దాడి మారీచలు. వాళ్ళ అభివృద్ధి పైన, వాళ్ళ అభిరుచుల పైన, వాళ్ళ డెవలప్మెంట్ పైన, వాళ్ళ కల్చర్ పైన దాడి చేస్తాను మీరు. దాన్ని మారీచుడు అంటారు. ఇప్పుడు ఏదో ఏఈ గూగుల్లో వచ్చింది, సరే వ్యతిరేకించేటోడు వ్యతిరేకిస్తారు, సమర్థించేటోడు సమర్థిస్తారు, అది వస్తుంది. దానివల్ల ఫలితాలు ఏంది అనేది భవిష్యత్తులో వెళ్తుంది. ఇక మొత్తం అయిపోయింది, ఇక గూగుల్ వస్తే ఇక రాష్ట్రమే బాగుపడ్డట్టు, ఇక అదొక తారక మంత్రమైనట్టు, అదేదో ప్రత్యేక హోదా రాష్ట్రానికి వచ్చినట్టు. మీ భజన ఏంది? మీ మారీచ మాటలేంటి? మీ మారీచ పలుకులేంటి? మివి మారీచ పలుకులు. పేద విద్యార్థులు, పేదల పిల్లలు వైద్య విద్య చదువుకోవద్దని, పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవద్దని, పేదలకి ఉచితంగా ఇంటింటికి రేషన్ ఇవ్వొద్దని మీరు మారీచ వార్తలు రాసి కుట్రబల్లి వాళ్ళ వెన్నులో పొడిచారు. అది మారీచ పలుకులు. కేవలం గూగుల్ని వ్యతిరేకిస్తే మారీచ, గూగుల్ని వ్యతిరేకించేటోడు వ్యతిరేకిస్తారో అది వస్తుంది, అది వేరే విషయం. దానిపైన కూడా అసలు అది వరమా శాపమా అని పెద్ద చర్చ జరుగుతుంది. అది విశాఖపట్నానికి రేపు కాలుష్యానికి, విశాఖపట్నంలో ఉన్న వనరులను వాడుకోవడానికి ఉంటుంది తప్ప అసలు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తుందా, ఉద్యోగాలు ఎవరికి వస్తాయని ఒక పెద్ద చర్చ నడుస్తుంది. సరే, ఆ చర్చలో లాభం ఉండొచ్చు, నష్టం ఉండదు, అది వేరే విషయం. నువ్వు మారీచుడు అనే పెద్ద పదం వాడినావు కాబట్టి ఈ మారీచ కుట్రలు మీరు చేస్తారు అనేది స్పష్టంగా గత చరిత్ర చూస్తే తెలుస్తుంది. రైట్, ఇది ఆంధ్రజ్యోతి దిశ పేపర్. సూపర్ జిఎస్టీతో 8,000 కోట్ల నష్టం, అయినా ప్రజల కోసమే నిర్ణయం తీసుకున్నాం. కాలుష్య నివారణలో అందరూ భాగస్వాములు కావాలి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు చెబుతున్నారు. సూపర్ జిఎస్టీలో 8,000 కోట్ల నష్టం అయింది కాబట్టి ఇప్పుడు ఎరువుల బస్తాల ధరలు పెంచుతున్నారు. అయినా కానీ ప్రజల కోసం ఏం చేశారట అంటే ఈ నిర్ణయం తీసుకున్నారట. మరి ఇంకో నిర్ణయం కూడా తీసుకుంటే పోద్ది. ఇప్పుడు 5%, 12% ఉంది కదా, అది కూడా తగ్గించే కార్యక్రమం చేయండి. అది ఇంకా ప్రజల కోసమే కదా, అది కూడా అది చేయరు. మళ్ళీ ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే ఎవరికో పుట్టిన బిడ్డను నాకు పుట్టిందని చెప్పుకున్నట్టుంది. ఇది కేంద్రం నిర్ణయం, మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయం. మొత్తం చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు, చంద్రబాబు నాయుడు గారు భరిస్తున్నట్టు, ఆయన ఇంట్లో సొమ్మమ్మి 8,000 కోట్లు రికవరీ చేస్తున్నట్టు పెద్ద బిల్డప్లు. ఈ బిల్డప్లు ఎందుకు? మళ్ళీ ఈ బిల్డప్లు ఇంకో రూపంలో కరెంటు ఛార్జీల, ఎరువుల బస్తాల ధరలు పెంచడం రూపంలో రికవరీకి మళ్ళీ స్టార్ట్ చేశారు. ప్రజల కోసమే మేము భరిస్తున్నాం, భరించండి. మరి ప్రజల కోసమే మీ ఇంట్లో సొమ్ము పెడతారు ఏంది? మళ్ళీ ప్రజల డబ్బే కదా, ప్రజలకి ఏదో ఒక రూపంలో ఇంకో ట్యాక్స్లు వేసేదే కదా.
ఈ 8,000 కోట్ల నష్టం చూపించే రేపు చాలా చేస్తారు. రైట్. ఆంధ్రప్రభ. హస్తినలో పరపతి రాష్ట్రానికి మహోన్నతి. కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం, ప్రధానితో సన్నిహిత సంబంధాలు, యువనేత లోకేష్ను ప్రోత్సహిస్తున్న పీఎం. ఐటీ మంత్రితో చెలోక్తులు, ప్రశంసలు. అటు కేంద్ర మంత్రులతోనూ సత్సమాలో, పారిశ్రామిక దిగ్గజాలతోనూ అనుబంధం. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం సకల యత్నాలు. ఫలిస్తున్న కృషి, పెట్టుబడుల విలువ. కేంద్రం నుంచి దండిగా నిధులు, అనుమతులు. హస్తినలో పరపతి రాష్ట్రానికి మహోన్నతి అట. కేంద్రం నుంచి దండిగా నిధులు వస్తున్నాయట. మరి దండిగా వచ్చాక ఈ పేద ఏడుపులు ఎందుకు? 4 డిఎల్లో ఒకటి ఇయటానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఆర్థిక పరిస్థితి చక్కబడ్డ తర్వాత పీఆర్సీ గురించి మాట్లాడతా, మిగతా డిఏల గురించి మాట్లాడతా అని ఈ పేద ఏడుపులు ఎందుకు? దండిగా వస్తానే కదా అక్కడ నుంచి నిధులు. మహోన్నతమైన మద్దతు ఉంది కదా, ప్రశంసలు ఉన్నాయి కదా లోకేష్ గారికి ప్రశంసలు రాష్ట్రానికి ఏమవుతుంది? ఉంటే గింటే చెలోక్తులో, ప్రశంసలో చంద్రబాబు నాయుడు ఆయన మోడీ గారికి లోకేష్ గారి మధ్యలో ఉంటే ఆయనకి ఏమైనా లాభం ఉంటుందేమో, ఆయనకి ఎలివేషన్ ప్రచారం వస్తుందేమో. ప్రజలకి ఏమొస్తుంది, రాష్ట్రానికి ఏమొస్తుంది? అది కాదు చెప్పాల్సింది. ఇది గమ్మత్తుగా ఉంది అన్నట్టు వీళ్ళ మాటలు చూస్తే. ఇక అయిపోయింది, మహోన్నతం అట. దండిగా నిధులు వస్తున్నాయట. దండిగా నిధులు వచ్చిన తర్వాత ప్రజలకు, ఉద్యోగులకు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కావాల్సిన డబ్బుల విషయానికి వచ్చేటప్పటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఎందుకు చెబుతున్నారు? అది చెప్పుకోవాల్సిన అవసరం ఏంది? దండిగా ఉంది కదా, పుష్టిగా ఉంది రాష్ట్రం. 8,000 కోట్ల నష్టం అవుతుంది, జీఎస్టీ తగ్గితే ఈ పేద ఏడుపులు ఎందుకు దండిగా వస్తున్నాక? ఈ దండిగా వస్తున్నాయా ఉత్తగా రాతలలో దండిగిరా? ఇది హస్తినలో పరపతి పెరిగిందట. పరపతి వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసం పెరిగింది. వాళ్ళ బినామీలు, వాళ్ళ కంపెనీలు, లేదా మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళకి ఉపయోగపడటానికి వీటికి ఆ పరపతి ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడలేదు. అది దురదృష్టం. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికో, లోకేష్ గారికో ఉపయోగపడుతుందేమో కానీ ఆ పరపతో, ఆ పరిచయాలు రాష్ట్రం కోసం వాటిని ఉపయోగించట్లే. వాళ్ళు ఎన్నికల ముందు ఎవరైతే ఈ పార్టీకి స్పాన్సర్ చేసిన వ్యక్తులకి మీకు మెడికల్ కాలేజీని కట్టబెడతామని చెప్పారో వాళ్ళకి ఇవ్వటానికో, లేదా పెట్టుబడిదారులు మా రాష్ట్రంలో పూర్తి రాయితీలతో తీసుకొచ్చి మేము పెట్టించుకుంటామని హామీ ఇచ్చారు, వాళ్ళకి ఉపయోగపడుతుంది తప్ప ఆ పరపతి, ఆ మహోన్నతి, ఆ దండిగా సహకారం అనేది వాళ్ళకే ఉంది. ప్రజలకి, రాష్ట్రానికి రావట్లే. వస్తే మీరు ఈ పేద ఏడుపులు ఎందుకు ఏడతారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా, డిఏలు ఇయ్యలేం, 1 ఇస్తాం, 3 ఎగ్గొడతాం, తర్వాత చూద్దాం, పీఆర్సీ తర్వాత చూద్దాం, ఐఆర్ తర్వాత చూద్దాం అనేది ఎందుకు వస్తుందంటే ఇది ఈ దండిగా పరపతి. రైట్. రైట్. ఈనాడు చూద్దాం. ఈనాడు కూడా సేమే కాదు. కానుక డిఏ ధమాకాట. ఉద్యోగులకు దీపావళి బోనాంజాని ఇచ్చిండు. ముడుపుల బంధం తెంచాలి. మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కు. ఏటా 300 కోట్లకు పైగా మామూళ్ళు. భారీగా అక్రమాస్తులు వెనకేసుకొస్తున్న కొందరు అధికారులు. అయినా ఏ ఒక్కరి జోలికి వెళ్ళని ఏసీబీ. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఒక్కో మద్యం దుకాణం నెలకు చెల్లించే లంచాల వివరాలు ఇవే. ఎక్సైజ్ స్టేషన్కు 20,000 నుంచి 25,000, ఉప కమిషనర్ కంటే డీసీకి 5,000, ఎక్సైజ్ సూపరింటెండెంట్కి, ఈఎస్కి 4,000 నుంచి 5,000, ఉప కమిషనర్ స్క్వాడ్కి 7,000 నుంచి 10,000, ఈఎస్ స్క్వాడ్కి 4,000 నుంచి 5,000, రాష్ట్ర టాస్క్ ఫోర్స్కి 3,000 నుంచి 5,000, మద్యం డిపోలకి 3,000 నుంచి 5,000, స్థానిక పోలీస్ స్టేషన్లకు 10,000 నుంచి 15,000, బెల్ట్ షాపుల నుంచి స్థానిక ఎక్సైజ్ స్టేషన్కి 5,000. ఇది ముడుపుల బంధం తెంచాలి. ఎవరు తెంచాలి ఈ బంధం? ఎవరితోని? మీరు అధికారులని రాశారు ఈనాడు పేపరు. ఈ ముడుపుల బంధంలో పచ్చ ముఠా కూడా ఉంది. రాజకీయ నాయకులు ఉన్నారు, అది కూడా అధికార పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు బెల్ట్ షాపులకి, ఎక్సైజ్ అధికారులకి, ఎక్సైజ్ వైన్ షాపులకి మధ్య సంధానకర్తలుగా పనిచేసి లంచాలు ఇప్పించి ఇబ్బడి ముబ్బడిగా బెల్ట్ షాపులు తెరుస్తారు. మీరు లంచాల గురించే రాశారు. ప్రజల జీవితాలపైన బెల్ట్ షాపుల పేరుతోని ఈరోజు గ్రామాలలో తాగటానికి నీళ్లు దొరకవే కానీ తాగటానికి మందు దొరకని గ్రామం లేదు. ఎరువులు దొరకకపోవచ్చు, ఇత్తనాలు దొరకకపోవచ్చు, యూరియా బస్తాలు దొరకకపోవచ్చు, కానీ ఏ బ్రాండ్ మందు కావాలంటే ఆ బ్రాండ్ మందు గల్లీలో దొరుకుతుంది. నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు. నాణ్యమైన శుద్ధమైన నీళ్ళని హాస్టల్లో పిల్లలకి ఇయ్యక కురుపాం ఏరియాలో 6 మంది పిల్లలు చనిపోయారు. ఇదన్నమాట మరి పరిపాలన. దాని గురించి రాయండి మీరు. ఈ ముడుపుల బంధమైన కొన్న రాజకీయ నాయకులు
ఆ రాజకీయ నాయకులకి అంత స్వేచ్ఛ ఎవరిచ్చారు? తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ ఈ స్థాయిలో బెల్ట్ షాపులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ బెల్ట్ షాపుల వ్యక్తులకి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌కి సంధానకర్తలకు పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులపైన చర్యలు తీసుకోమని చెప్పండి. అది చెప్పరు. ఎక్సైజ్ స్టేషన్‌లట, ఈఎస్ అట, డీసీ అట, స్క్వాడ్‌లట వాళ్ళకి లంచాలు ఇస్తున్నారు. వీళ్ళందరికీ లంచాలు ఇస్తుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికార పార్టీ ఏం చేస్తుంది? తాగటానికి శుద్ధమైన నీళ్ళు హాస్టల్లో ఉన్న పిల్లలకి, తినటానికి శుద్ధమైన తిండి హాస్టల్లో ఉన్న పిల్లలకి ఇవ్వలేనోళ్ళు, నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకి సులభంగా ఎక్కడంటే అక్కడ అందే విధంగా ఇస్తున్నారు. దానిపైన మీరు వార్త రాయాలా? రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. ఆ. వరమా బారమా గూగుల్ డేటా సెంటర్తో ఒరిగేదేంటి? ఉద్యోగ ఉపాధిపై గంపెడాశలు, పర్యావరణ ముప్పై ఆందోళనలు, విశాఖలో రానున్న భారీ పెట్టుబడిపై ఆసక్తికర చర్చ జరుగుతుందట. ఇది వాస్తవం. 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి, బ్రహ్మాండం బద్దలైంది, ప్రపంచంలో ఎక్కడ జరగలేదని పదే పదే చెప్తున్నారు. అసలు ఈ పెట్టుబడులు, ఈ వ్యాపారం వాళ్ళు రావటం వెనక 22,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రాయితీలు ఇవ్వటం వెనక ఉన్న వ్యవహారం ఏంటి? ఇది రాష్ట్రానికి భారం అయిద్దా, వరం అయిద్దా అంటే భారం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వాళ్ళు అంటున్న 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడి వెనక, 22,000 కోట్ల రూపాయల రాయితీల వెనక రేపు వచ్చే ఉపాధి, ఉద్యోగం ఏంటి? ఎవరికి వస్తుంది ఉపాధి? ఎవరికి ఉద్యోగాలు వస్తాయి? ఆ ఉపాధి ఉద్యోగంతో పోల్చుకుంటే ఈ రాష్ట్రానికి జరిగే నష్టం ఎంత? ఈ రాష్ట్ర సంపదకి జరిగే నష్టం ఎంత? విశాఖపట్నానికి జరిగే నష్టం ఎంత? కాలుష్యం పరంగా, పర్యావరణ పరంగా జరగబోయే నష్టం ఎంత అనేది ఒక అంచనా ఇస్తే భారం కిందనే కనపడింది. ఇక దీంట్లో అట్లా అన్నాం అనుకో, అట్లా అంటారు. చంద్రబాబు నాయుడు గారు తెచ్చిందంటే అది అద్భుతం అనాల్సిందే మనం. ప్రజలపైన దాడి చేసినా, కాలుష్యమైనా, ఇంకోటైనా, ఏదైనా పర్లే, రాష్ట్రం ఆదాయం పైన గండిపడ్డ పర్లే అనేది మనం సమర్థించాలని కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు, కొంతమంది వ్యక్తులు కోరుకుంటున్నారు. కానీ అది నిజాలుగానే చర్చ జరుగుతున్నాయి బయట. వరమా భారం అంటే భారం అనే చర్చ అయితే జరుగుతుందట గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి. ఇది విషయాలందరికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.